Good morning, children. Today onwards, let us learn how to speak in English. Before going to learning how to speak English, let us learn some important points. Let us learn how to speak in English while our mother tongue is Telugu. I will teach you how to speak in English in both Telugu and English. Okay, let us observe the screen. What is going on here? Persons. మన కంటికి కనిపించే ప్రతి వస్తువుకి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ఇంగ్లీష్లో నౌన్ అంటాం. ఆ పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని ప్రొనౌన్ అంటాం. దీస్ ఆర్ యు అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్ సమ్ ప్రొనౌన్స్. ఆ ప్రొనౌన్స్ని ఏ విధంగా విభజించారు అంటే 3 పర్సన్స్గా విభజించారు. పర్సన్స్గా వాట్ ఆర్ దే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అగైన్ ఈచ్ పర్సన్ని 2 కేటగిరీస్గా విభజించారు. అవేమిటి? సింగ్యులర్, ప్లూరల్. సింగ్యులర్, ప్లూరల్. ప్రొనౌన్స్ని ఎన్ని విధాలుగా విభజించారు? ఫస్ట్ 3 పర్సన్స్గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ దే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అగైన్ వాటిని ఏ విధంగా డివైడ్ చేశారు? సింగులర్ అండ్ ప్లూరల్గా డివైడ్ చేశారు. దెన్ మనము మర్చిపోకుండా ఉండడం కోసం జాగ్రత్తగా వింటే వీ కెన్ సే వేరెవర్, ఈవెన్ వేరెవర్, హూ ఎవర్ ఆస్క్డ్ us. ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్? ఐ. అంటే నా కోసం చెప్పుకుంటానన్నమాట. నేను సో అండ్ సో, ఐ. నేను సో అండ్ సో అని చెప్పుకుంటే నేను అని ఉపయోగించడానికి ఏం ఉపయోగిస్తాం? ఐ. ఐ అంటే ఏమిటి? ఫస్ట్ పర్సన్ సింగులర్. నేను సినిమాకి వెళ్తున్నాను అనుకో, నేను సినిమాకి వెళ్తున్నాను అంటాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనుకో, అప్పుడేమంటాను? నేను అనేది సింగులర్. నేను మా ఫ్రెండ్స్ వెళ్తే ప్లూరల్, ఎక్కువ మంది వెళ్తున్నాం కాబట్టి. అప్పుడు దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? మేము సినిమాకి వెళ్తున్నాము అంటాం. ఆ మేముని ఇంగ్లీష్లో ఏమంటారంటే వి అంటారు. ఆ మేముని ఏమంటారు ఇంగ్లీష్లో? వి అంటారు. ఫస్ట్ పర్సన్లో ఎవరి కోసం చెప్పుకున్నాము? నా కోసము లేదా మా కోసం చెప్పుకున్నాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమో నా కోసము, నేను ఒక్కడనే కాబట్టి. ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ కాబట్టి మా కోసము, మేము, వి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. ఇక సెకండ్ పర్సన్లో ఎవరి కోసం చెప్పుకుంటాము? నా ముందున్న వాళ్ళ కోసం. సెకండ్ పర్సన్లో ఎవరి కోసం చెప్పుకుంటాం? నా ముందు ఉన్న వాళ్ళ కోసం. నా ముందు రవి అని ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక్కడి కోసమే చెప్తాను. వాడు రవిని ఏమని పిలుస్తాను? నువ్వు ఆ పుస్తకము తీయి అని పిలుస్తాను. ఒకడే ఉంటే ఏమంటాను? నువ్వు అంటాను. నా క్లాసులో విద్యార్థులు అందరూ ఉన్నారనుకున్న నా ఎదురుగా విద్యార్థులు అందరూ ఉంటే ఏమంటాను? ఆ నువ్వు బదులు ఏమంటాను? మీరు పుస్తకము ఓపెన్ చేయండి అంటాను. ఇంగ్లీష్ పుస్తకం ఓపెన్ చేయండి అంటాను. సింగులర్గా చెప్పినప్పుడేమో యు, ప్లూరల్గా కూడా యుఏ అంటాను. సింగులర్గా చెప్పినప్పుడు ఆ యు అంటే అర్థము నీవు. ప్లూరల్గా చెప్పినప్పుడు అదే యు అంటే దాని అర్థము మీరు. అంటే సెకండ్ పర్సన్ సింగులర్ ఏమిటి? యు. ప్లూరల్ ఏమిటి? యు. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ ఆర్ యు. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ పర్సన్ కోసం చెప్పుకున్నాము, సెకండ్ పర్సన్ కోసం చెప్పుకున్నాం. ఫస్ట్ పర్సన్లో ఎవరి కోసం చెప్పుకుంటామని చెప్పాము? నా కోసము లేదా మా కోసం చెప్పుకుంటాం. కాబట్టి నేను అనేది ఐ అనేది సింగులర్, మేము అనేది ప్లూరల్ అని చెప్పాను. సెకండ్ పర్సన్లో ఎవరి కోసం చెప్పుకుంటాము? నా ముందు ఉన్న వాళ్ళ కోసం చెప్పుకుంటానని చెప్పాను. నా ముందు ఒకడే ఉంటే నీవు అంటాను. నీవుని ఇంగ్లీష్లో యు అంటారు. నా ముందు ఒకరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మీరు అంటాను. ఆ మీరుని కూడా ఇంగ్లీష్లో ఏమంటారు? యు అని అంటారు. సో సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ ఆర్ సేమ్. థర్డ్ పర్సన్ ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం, అంటే నా కోసము కాదు, నా ముందు ఉన్న వాళ్ళ కోసము కాదు. ఎక్కడో ఒకడు ఉన్నాడు, ఎక్కడో మహేష్ బాబు ఉన్నాడు,
ఆ మహేష్ బాబుని ఏమంటాను? అతడు అంటాను నేను, లేదా పేరుతో మహేష్ బాబు అంటాను. ఆ అతడు అన్నాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. అతడు సినిమాలో హీరో కూడా మహేష్ బాబే కదా. అతడు అన్నాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. అలానే ఎక్కడో ఒక ఊహ అనే అమ్మాయి ఉంది. ఆ ఊహ అనే అమ్మాయిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆమె అంటాం. ఆ ఆమె అండాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. ఒకడు ఒక ఆమె అంటున్నాను అంటే సింగులర్ కాబట్టి. ఎక్కడో ఒక మహేష్ బాబు ఉంటే అతడు అంటాము లేదా మహేష్ బాబు అంటాం. ఎక్కడో ఊహ అని ఉంటే ఆమె అంటాం లేదా షీ ఊహ అంటాం. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్లో ఇట్ అని ఒకటి వచ్చింది. ఇట్ అంటే ఎవరు? ఒక బస్సో, ఒక ట్రైనో, ఒక ఏరోప్లేనో, ఒక వస్తువు ఉందనుకోండి. వేర్ వీ అనేబుల్ టు జడ్జ్ దేర్ జెండర్. అది మగవాళ్ళు అయితే హీ అంటాము, ఆడవాళ్ళు అయితే షీ అంటాం. అవి తెలియని వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఇట్గా భావిస్తాం. ఒక వస్తువు ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇట్. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ ఏమవుతుంది? హీ, షీ, ఇట్. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది స్పోకెన్ లాంగ్వేజ్లో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒక దారిలో వెళ్తే ఈ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉండే హీ, షీ, ఇట్లు సమ్ టైమ్స్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇంకా అదే ఒక్కొక్క చోట ఎక్కువ మంది మహేష్ బాబులు ఉన్నా, లేదా ఎక్కువ మంది హీరోలు ఉన్నా, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నా, లేదా ఎక్కువ వస్తువులున్నా వాటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే వారు అంటాం. వాటిని ఏమంటాం ఇంగ్లీష్లో? వారు, లేకపోతే అవి అంటాం. వారు లేక అవి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే దే. దాన్ని ఏమంటారు? దే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లోరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ ప్లోరల్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లోరల్ దే. క్లియర్? దీంట్లో ఏ డౌట్ లేదు కదా. ఫస్ట్ పర్సన్లో నా కోసము లేదా మా కోసం చెప్పుకున్నాను. సెకండ్ పర్సన్లో నా ముందున్న వాళ్ళ కోసం చెప్పాను, నువ్వు లేదా మీరు అని. థర్డ్ పర్సన్లో ఎక్కడో ఉన్న సింగులర్స్ కోసం చెప్పాను, ఎక్కడో ఉన్న ప్లోరల్స్ కోసం కూడా చెప్పాను. ఇవి పర్సన్స్. ఇవి మన ఇంగ్లీష్ నేర్చుకునే భాషలు, మనం నేర్చుకునే ఇంగ్లీష్లో, హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో వెరీ క్రూషియల్ రోల్ వ్యవహరిస్తూ ఉంటాయి. సెకండ్ వన్, we know the alphabet. We know all alphabets. We know how to read some words. But what is the problem here? How to make a sentence? Before going to know the sentence, what is sentence? What is sentence? A sentence is a group of words. A sentence is a group of words. Don't stop to continue entire sentence, which gives complete meaning or sense. Okay, before going to this, one thing let us know. We know the alphabets. A, B, C, D are the alphabet. How can we form the word? Some group of alphabets formed a word. Like that, some group of words can't make the sentence. కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడతాయి. అలాగని కొన్ని పదాలు కలిస్తే వాక్యం ఏర్పడుతుందా? ఏర్పడదు. ఫర్ ఎగ్జాంపుల్, కుర్చీ, పెన్ను, టీవీ, ఆ మూడు కలిపి, మూడు కూడా డిఫరెంట్ వర్డ్స్, ఆ మూడు కలిపితే వర్డ్ ఏర్పడిందా? సెంటెన్స్ ఏర్పడిందా? ఏర్పడలేదు. సెంటెన్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ సెన్స్. కొన్ని పదాలు కలిసి సంపూర్ణ అర్థాన్ని ఇస్తేనే వాక్యం తయారవుతుంది. సంపూర్ణ అర్థం ఇవ్వాలి. అండర్స్టాండ్? దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. లెట్ us know the sentence pattern. What is the sentence pattern? Which language? Let us know. Let us learn now English. Which language is our mother tongue? Telugu. What is our mother tongue? Telugu. How would be the in Telugu sentence in a Telugu or English? In English, very first one
ఈచ్ సెంటెన్స్ హ్యావ్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఈచ్ సెంటెన్స్ హ్యాస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ద ప్యాటర్న్? ఎట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై వెర్బ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద సెంటెన్స్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్. వాట్ అబౌట్ ఇన్ అవర్ మదర్ టంగ్ తెలుగు? సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. At the end of the sentence verb comes. At the end of the sentence verb comes. One example let us know. Observe the sentence. రాముడు కుక్కని కొట్టెను. Rama bet a dog. Rama bet a dog. What is the sentence here? In the sentence here, what is the subject here? Subject అంటే పని చేయువాడు, work done by him. ఎవరు కొట్టారు కుక్కని? రాముడు కొట్టాడు. రామ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. బోత్ ఆర్ ఇన్ ద ఫస్ట్. ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ద సెంటెన్సెస్. రెండాట్లో కూడా ఫస్ట్ రామ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎవరు? కర్మ. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త, పని చేయువాడు. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? కర్మ, అనుభవించేవాడు. దెబ్బ ఎవరికి తగిలిందమ్మా ఇక్కడ? డాగ్, కుక్క. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? డాగ్. కర్త ఎవరు? కర్మ ఎవరు? కుక్క. జరిగిన పని ఏమిటి? వెర్బ్ అంటే జరిగిన పని. బెట్ అంటే కొట్టడం. బెట్ అంటే ఏమిటమ్మా? కొట్టడం. సో రామా బెట్ ఏ డాగ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద సెంటెన్స్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్. రాముడు కుక్కని కొట్టెను, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, కర్త కర్మ చివరలో క్రియ. అది తెలుగులో సెంటెన్స్. ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. మనకు కొంతమంది తెలియక ఏమంటారంటే తెలుగులో స్ట్రైట్గా రాసి తిరగేసి రాస్తే ఇంగ్లీష్లో అని చెప్పి ఏదో భ్రమలో ఉంటారు. తిరగవేసి రాయడం కాదమ్మా. సబ్జెక్టు తర్వాత తెలుగులో అయితే ఆబ్జెక్ట్ వస్తుంది, ఇంగ్లీష్లో అయితే వెర్బ్ వస్తుంది. గమనించగలరు. రిమైనింగ్ మిగిలింది ఏదైతే ఉందో అది చివరి వస్తుంది. నెక్స్ట్ లెట్ us know the types of verbs. Types of verbs. Before going to types of verbs, let us know types of verbs. Types of verbs. మనకు తెలుసు గో యొక్క కాంజుగేషన్ ఏంటంటే, గో యొక్క కాంజుగేషన్ గో, వెంట్, గాన్ అంటారు. అవునా? గో, వెంట్, గాన్. ఏమిటి వెర్బల్లో ఫామ్స్ ఏంటి? కర్త కర్మ క్రియ అనుకున్నాం కదా. ప్రతి సెంటెన్స్లోనే క్రియ ఉంటుందిగా, ప్రతి సెంటెన్స్లోనే వెర్బ్ ఉంటుందిగా అనుకుంటే కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్న సినిమా చూశాను. నేను ఇప్పుడు సినిమా చూస్తున్నాను. నేను రేపు సినిమా చూస్తాను. మూడాట్లోని సబ్జెక్ట్ ఏంటి? నేను, ఐ. మూడాట్లోని ఆబ్జెక్ట్ ఏమిటి? సినిమా. కానీ వెర్బులు ఎలా మారినాయి చూడండి. నిన్న చూశాను అన్నాను, ఇప్పుడు చూస్తున్నాను అన్నాను, రేపు చూస్తాను అంటున్నాను. మూడాట్లో వేరియేషన్ ఉంది కదా. అలానే ఇంగ్లీష్లో కూడా వెర్బ్స్లో 3 టైప్స్ మెయిన్గా ఉంటాయి. 4వది ఎడిషనల్గా చెబుతున్నాం మనం. దాని పేరు మనకు అవసరం ఉంటుంది కాబట్టి చెబుతున్నా. ఫస్ట్ ఫామ్ని వెర్బ్ 1గానే మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాను నేను స్పోకెన్ ఇంగ్లీష్లో. ఫస్ట్ ఫామ్ ప్రజెంట్ వెర్బ్. ఫస్ట్ ఫామ్ ఏంటి? ప్రజెంట్ వెర్బ్. సెకండ్ వన్ పాస్ట్ వెర్బ్. ఫస్ట్ది ప్రజెంట్ వచ్చింది, సెకండ్ది పాస్ట్ వచ్చింది, మూడోది ఫ్యూచర్ అనుకోవద్దు. థర్డ్ ఫామ్ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. గో, వెంట్, గాన్లో ప్రజెంట్ ఫామ్ ఏది అంటే గో అని చెప్పాలి. పాస్ట్ ఫామ్ ఏది అంటే వెంట్ అని చెప్పాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏది అంటే గాన్ అని చెప్పాలి. అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే వెర్బ్ 1కి ఇంగ్ యాడ్ చేస్తే వచ్చే పదాన్ని ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఇక్కడ గో యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్ గోయింగ్ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. డూ ఉందనుకోండి. డూ, డిడ్, డన్, డూయింగ్. కమ్ ఉందనుకోండి. కమ్, కేమ్, కమ్, కమింగ్.
సెర్చ్ ఉందనుకోండి, సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్, సర్చింగ్. ఈట్ ఉందనుకోండి, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వెర్బ్స్. The mainly what we are using in the spoken language are these four is enough. These four is enough. What are they? Present verb V1, past verb V2, past participle verb V3, present participle verb, verbing form. Verbing form is the present participle verb. Up to now what we learn? At first we learn persons. What are they? First person, second person, third person. First person, second person, third person. Again we categorized into these two types, singular, plural. Singular, plural. Okay, what is the first person singular? I, plural we. Second person singular you. Second person plural you. Third person singular he, she, it. Third person plural they. Sentence. A sentence is a group of words which gives complete meaning or complete sense. Sentence pattern. In English, at first subject, then verb, followed by object. In Telugu, at first subject, followed by object and completed by the verb. These are the examples. Types of verbs. We categorized into four types of verbs. Present verb, past participle verb, present participle verb. We gave the codes for that. Present verb is nothing but a V1. We use like that in the structures. Past verb is like that a V2. Past participle verb is like that V3. Use as like V3. Present participle is nothing but a verbing form we use. For example, do, did, done, doing. Come, came, come, coming. Search, searched, searched, searching. Study, studied, studied, studying. Okay, that's the end of the class. Tomorrow let's learn about the types of tenses. Types of tenses. Tenses are categorized into three types. Tenses are categorized into three types. Present tense, past tense, future tense. తెలుగులో చెప్పుకుంటే ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలము, ప్రస్తుతము జరుగుచున్నది. పాస్ట్ టెన్స్ భూతకాలము, ఆల్రెడీ జరిగిపోయినది. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలము, జరగబోయేది. అండర్స్టాండ్? మనం వింటుంటే కదా జరిగింది చెబుతాను అని, అలా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అగైన్ పార్ట్స్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్, పార్ట్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్, పార్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ ఆల్సో లెట్ us discuss. Okay, everyone regularly continue. Regularly you must write down the running notes. You must write down some examples too at your own. Thank you. That's the end of the class.